ఇందులో 150 క్యాలరీస్ ఉన్నాయన్నమాట. ఇది 40 గ్రామ్ ఆఫ్ గ్రనోలా. ఇవే 150 క్యాలరీస్ పాప్కార్న్ నుంచి తీసుకోవాలనుకుంటే ఇంత క్వాంటిటీ ఆఫ్ పాప్కార్న్ అయితే తినాలి. 700 గ్రామ్ ఆఫ్ వాటర్ మెలన్. ఇందులో మనకి 200 క్యాలరీస్ ఉన్నాయి. సేమ్ అవే 200 క్యాలరీస్ మనం పీనట్ బటర్ నుంచి తీసుకోవాలనుకుంటే ఒక 35 గ్రామ్ ఆఫ్ పీనట్ బటర్ తీసుకుంటే మనకి 200 క్యాలరీస్ వచ్చేస్తాయి అనమాట. ఈ 4 యాపిల్స్ లో మనకి 300 క్యాలరీస్ ఉన్నాయి. అదే 300 క్యాలరీస్ మనం డార్క్ చాక్లెట్ నుంచి తీసుకోవాలనుకుంటే 4 స్లైసెస్ ఆఫ్ డార్క్ చాక్లెట్ తీసుకుంటే మనకి అందులోనే 300 క్యాలరీస్ ఉన్నాయి. ఎవరైతే వెయిట్ గెయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు చాలా ఫుడ్ అయితే తినాలి, చాలా క్యాలరీస్ అయితే కన్స్యూమ్ చేయాలన్నమాట. క్యాలరీ సర్ప్లస్ లో ఉండాలి. నా నెంబర్ 1 సింపుల్ హ్యాక్ ఏంటంటే వెయిట్ గెయిన్ చేసే వాళ్ళకి మీ డైట్ లో ఎక్కువ క్యాలరీ డెన్స్ ఉన్న ఫుడ్స్ అయితే మీరు ఇంక్లూడ్ చేసుకోండి. మీరు తక్కువ ఫుడ్ తిన్నా కూడా ఆ ఫుడ్ మీకు ఎక్కువ క్యాలరీస్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో అలాంటి ఫుడ్స్ ని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కి మీరు 150 క్యాలరీస్ ఈ గ్రనోలా తింటే ఈజీగా అయిపోతుంది. మీరు ఇంత పాప్కార్న్ తిని 150 క్యాలరీస్ గెయిన్ చేయాలంటే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మనకు స్టమక్ ఫిల్ అయిపోతుంది. తక్కువ క్యాలరీస్ లో మన స్టమక్ అయితే ఫిల్ అయిపోతుంది. ఇది తినేదానికంటే ఇది తినొచ్చు అనమాట. ఇందులో 200 క్యాలరీస్ ఉన్నాయి కాబట్టి ఇంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ మెలన్ తినే కంటే జస్ట్ ఈ 35 గ్రామ్ ఆఫ్ పీనట్ బటర్ యాడ్ చేసుకుంటే మీకు అవే క్యాలరీస్ అక్కడి నుంచి కూడా వస్తున్నాయి. ఇది తింటే మీరు త్వరగా ఫిల్ అయిపోతారు. మీకు ఇంత తక్కువ క్వాలిటీలో కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ వస్తున్నాయి. మీకు ఇందులో 200 క్యాలరీస్ ఉన్నాయి, ఇందులో కూడా మీకు 200 క్యాలరీస్ ఉన్నాయి. ఇది తినే బదులు ఇది మీరు ఈజీగా తినొచ్చు అనమాట. సో నేను ఇప్పుడు ఫ్రూట్స్ తినొద్దు లేకపోతే హెల్దీ ఫుడ్స్ అవాయిడ్ చేయడానికి కూడా చెప్పట్లా. ఎవరైతే వెయిట్ గెయిన్ చేయడానికి స్ట్రగుల్ అవుతున్నారో, లైక్ ఎక్కువ తినలేకపోతున్నారో, వెయిట్ గెయిన్ అవడానికి క్యాలరీ డెన్స్ ఫుడ్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట.